ప్రైజ్ ద లార్డ్. నిర్గమకాండం 4వ అధ్యాయం బైబిల్‌లో చాలా కీలకమైన ఘట్టం. దేవుడు మోషేను ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేలీలను విడిపించడానికి నాయకుడిగా ఎన్నుకున్న తర్వాత మోషేకు మరియు దేవునికి మధ్య జరిగే సంభాషణ ఈ అధ్యాయంలో కొనసాగుతుంది. ఈ అధ్యాయంలోని ముఖ్యమైన అంశాలు మోషే సందేహాలు, దేవుని జవాబులు, ప్రజలు నన్ను నమ్మరు, నా మాట వినరు అని మోషే దేవునితో అంటాడు. అప్పుడు దేవుడు మోషే చేతిలో ఉన్న కర్రను పాముగా మార్చడం, అతని చెయ్యి కుష్ఠరోగంతో తెల్లగా మారి మళ్ళీ బాగుపడడం వంటి అద్భుతాలు, సూచక్రియలు చేసి చూపిస్తాడు. అహరోను సహాయకుడిగా రావడం, తాను సరిగా మాట్లాడలేనని, మందకోడి నాలుక గలవాడనని మోషే అంటుండగా, దేవుడు అతనిపై కోప్పడి బాగా మాట్లాడగలిగే అతని అన్నయ్య అయిన అహరోనును మోషేకు సహాయకుడిగా, ప్రవక్తగా నియమిస్తాడు. ఐగుప్తుకు ప్రయాణం. మోషే దేవుని మాట ప్రకారం తన భార్య పిల్లలను తీసుకొని ఐగుప్తుకు తిరుగు ప్రయాణమవుతాడు. మార్గమధ్యంలో సిప్పోరా తన కుమారునికి సున్నతి చేయడం ద్వారా దేవుని కోపం చల్లారుతుంది. ప్రజల విశ్వాసం. మోషే అహరోనులు ఐగుప్తుకు చేరుకొని ఇజ్రాయేలీల పెద్దలందరినీ కూర్చి దేవుడు చెప్పిన మాటలు తెలిపి సూచక క్రియలు చూపిస్తారు. దాంతో ప్రజలు దేవుడు తమను దర్శించాడని నమ్మి తల వంచి నమస్కరిస్తారు. ఈ అధ్యాయం మనకు ఏం నేర్పుతుందంటే, దేవుడు ఒక పనిని అప్పగించినప్పుడు మన శక్తి బలహీనతలను చూడకుండా ఆయన ఇచ్చే శక్తిని నమ్మి ముందుకు సాగాలి. నిర్గమకాండం 4వ అధ్యాయం 1వ వచనం. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందరు అని ఉత్తరమియ్యగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగెను. అందుకతడు కర్ర అనేది. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. మోషే దాని నుండి పారిపోయెను. 4. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనుమనగా, అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయెను. 5. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదురనెను. మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమము వలె తెల్లగా ఆయెను. 7. తరువాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి మరలా తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరము వలె ఆయెను. 8. మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండవ దాన్ని బట్టి విందురు. 9. వారు ఈ 2 సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగుననెను. 10. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా 11. యెహోవా, మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టిగల వానినే గాని, గ్రుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే గదా. 12. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పెను. 13. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపతలంచిన వానినే పంపుమనగా. 14. ఆయనే మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్యైన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేనెరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. 15. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను. 16. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును. అతడే నీకు నోరుగా నుండును. నీవు అతనికి దేవుడవుగా ఉండును. 17. ఈ కర్రను చేతపట్టుకొని దానితో ఆ సూచక క్రియలు చేయవలనని చెప్పెను. 18. అటు తరువాత మోషే బయలుదేరి తన మామయ్య అయిన యిత్రో యుద్ధకు తిరిగి వెళ్ళి, సెలవైన ఎడల
నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరలా పోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచెదనని అతనితో చెప్పగా, ఇత్రో క్షేమముగా వెళ్ళుమని మోషేతో అనెను. 19. అంతటా యెహోవా నీ ప్రాణమును వెదకిన మనుషులందరూ చనిపోయిరి గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్ళుమని మిద్యానులో మోషేతో చెప్పగా, 20. మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను. 21. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలెను సుమి. అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను, అతడు ఈ జనులను పోనీయడు. 22. అప్పుడు నీవు ఫరోతో, ఇజ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు. 23. నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. 24. అతడు పోవు మార్గమున సత్రంలో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంప చూడగా, 25. సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి అయితివనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. 26. అప్పుడు ఆమె ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి అయితివనెను. 27. మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్ళుమని అహరోనుతో చెప్పగా, అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతన్ని కలుసుకొని అతన్ని ముద్దు పెట్టుకొనెను. 28. అప్పుడు మోషే తన్ను పంపిన యెహోవా పలుకుమన్న మాటలన్నిటినీ ఆయన చేయని ఆజ్ఞాపించిన సూచక్రియలన్నిటినీ అహరోనుకు తెలిపెను. 29. తరువాత మోషే అహరోను వెళ్ళి ఇజ్రాయేలీల పెద్దలందరినీ పోగు చేసి 30. యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి. 31. మరియు యెహోవా ఇజ్రాయేలీలను చూడవచ్చి తమ బాధను కనిపెట్టినన్న మాట జనులు విని తల వంచుకొని నమస్కారం చేసిరి.